దేశవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ పెద్ద ఎత్తున ప్రారంభమైంది. మన దేశంలో ఖరీఫ్ మొత్తం జూన్లో ప్రారంభమై ఒక 5 నెలల పాటు కొనసాగింది. నవంబర్ నుంచి మరలా రబీ సీజన్ ప్రారంభమైంది. జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికే అన్ని రాష్ట్రాలకి ఖరీఫ్ సీజన్కి అవసరమైన ఎరువుల్లో 80% సరఫరా చేసి గోడౌన్స్లో పెడతారు. అలాగనే ఆంధ్రప్రదేశ్కి 7 లక్షల టన్నులు, తెలంగాణకి 6 లక్షల టన్నులు సరఫరా చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే జూన్ జూలైలో వర్షపాతాలు చాలా తక్కువ ఉన్నాయి. మెట్ట వ్యవసాయం అయితే అసలు సాగే అవ్వలేదని చెప్పాలి. కేవలం వరి సాగు జరిగింది. ఎందుకు? ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడి ప్రాజెక్టులో నీరు వచ్చాయి కాబట్టి కృష్ణా డెల్టాలో కానీ గోదావరి డెల్టాలో కానీ పెద్ద ఎత్తున నాట్లేశారు. కేవలం వరి సాగులో మహా అయితే ఒక దఫా ఎరువులు వేసి ఉంటారు. కానీ ఎరువుల కొరత షార్టేజ్ చూస్తూ ఉంటే వ్యాపారస్తులకు ఇచ్చిన 50%, కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసే మొత్తం యూరియాలో 50% ప్రభుత్వానికి, 50% ప్రైవేట్ వ్యాపారులకు సరఫరా చేస్తూ ఉంది. 50% ప్రభుత్వానికంటే సహకార సంఘాలు, రైతు భరోసా కేంద్రాలు, మార్కెట్కి చేరుద్ది. మిగతా 50% వ్యాపారస్తులు చేరుతుంది కాబట్టి వెంటనే వారికి చేరగానే రికార్డుల్లో పేర్లు రాసేసి అమ్మేసామని చెప్పేస్తున్నారు. జూన్లోనే 30% అమ్మారట, మే నెలలో కూడా 20% అమ్మారట, జూలైలో 36% అమ్మారట. ఇక ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి మనకు వర్షాలు మొదలయ్యాయి. పెద్ద ఎత్తున మెట్ట పంటల సాగు కూడా మొదలైంది. దీంతో యూరియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ యూరియా షార్టేజ్ వెనుక బీజేపీ నేతల హస్తం ఉంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్లో లేని యూరియా కొరత తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చింది? మధ్యప్రదేశ్లో లేని యూరియా కొరత తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ ఎందుకు క్రియేట్ అయింది? రాజస్థాన్లో లేని యూరియా కొరత, పంజాబ్లో లేని యూరియా కొరత, హర్యానాలో లేని యూరియా కొరత తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున యూరియా షార్టేజ్ ఎందుకు వచ్చింది? మనకన్నా కూడా ఎక్కువ వరి విస్తీర్ణం సాగు చేస్తున్న ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో లేని యూరియా కొరత తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు క్రియేట్ చేశారు అనే దాని మీద కొన్ని అనుమానాలు కలుగుతా ఉన్నాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు, వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని అక్కడ ఎలాగైనా కుర్చీలో ఎక్కించి ఆడ బీజేపీ జెండా రెపరెపలాడించేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ని లిక్కర్ కేసులో కవితను పట్టుకెళ్ళి బీఆర్ఎస్ని పనుకోబెట్టారు. అక్కడ బీఆర్ఎస్ లెగిసే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ బీజేపీ బలపడుతుంది. ఇక కాంగ్రెస్, అధికార కాంగ్రెస్ని కూడా బదనాం చేసేందుకు కేంద్ర పెద్దలు యూరియాని సరిగ్గా సప్లై చేయకుండా కుట్ర పన్నారు అనే విషయం కూడా అనుమానాలకు తావిస్తుంది. మరి తెలంగాణలో అంటే అలా చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్కి కావాల్సినంత యూరియా సప్లై చేయాలి కదా. ఇటీవల వైసీపీకి చెందిన కీలక నేత ఢిల్లీ వెళ్ళి పెద్దలను కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో యూరియా షార్టేజ్ క్రియేట్ అయింది అనే విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉంది. ఆగస్టు 2వ వారం దాకా లేని యూరియా కొరత ఆ తర్వాత పెద్ద ఎత్తున ఎందుకు వచ్చింది? నిల్వలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నా పెద్ద ఎత్తున రైతులు కిలోమీటర్ల కొద్ది క్యూలైన్లో ఎందుకు నిలబడతా ఉన్నారు? ఆ క్యూలైన్లో ఉన్నవారంతా రైతులేనా? వైసీపీ కార్యకర్తల? వైసీపీకి చెందిన కీలక నేత ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో యూరియా షార్టేజ్ ఎందుకు ఏర్పడింది అనే దాని మీద అనుమానాలకు తావిస్తాం. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో యూరియా షార్టేజ్ వెనుక బీజేపీ కీలక నేతల, పెద్దల హస్తం ఉంది అనే విషయం ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తాం. రాబోయే కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. సహకార సంఘాల దగ్గర, రైతు భరోసా కేంద్రాల దగ్గర, మార్కెట్ కేంద్రాల దగ్గర గుంపులుగా రైతులు పోగాయి కిలోమీటర్ల కొద్ది లైన్లో నిలబడితే ప్రభుత్వానికి చెడపేరు వచ్చే అవకాశం ఉంది. అందుకని యూరియా సప్లైని స్ట్రీమ్ లైన్ చేయాలి. రైతులు ఎంత కోరుకుంటే అంత యూరియా సరఫరా చేయాలి. కేంద్ర ప్రభుత్వంతో పోరాడతారా? కేంద్ర ప్రభుత్వంతో లాబింగ్ చేసుకుంటారా? కేంద్రం నుంచి పెద్ద ఎత్తున యూరియాను తీసుకొచ్చి రైతులకు గనక సరఫరా చేయలేకపోతే 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొందో
అలాంటి ఇబ్బందులు కూటమి ప్రభుత్వం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. యూరియా సరఫరా వెనుక కేంద్రంలోని బీజేపీ నేతల హస్తం ఉందా, కుట్ర ఏదైనా ఉందా అనే దాని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.